సౌత్ లో సీక్వెల్ సినిమాలంటే ఈ మధ్యలో మొదలయ్యాయి కానీ బాలీవుడ్ లో ఎప్పుడో మొదలైంది. కానీ బాలీవుడ్ లో ఎన్ని సీక్వెల్ సినిమాలు రిలీజ్ అయినా అందులో ఒక్క ధూమ్ సిరీస్ కు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ధూమ్ సిరీస్ లో ఎవరు నటించినా వాళ్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ధూమ్ ఫస్ట్ పార్ట్ లో హీరోగా నటించిన అభిషేక్ బచ్చన్ కన్నా విలన్ రోల్ లో నటించిన జాన్ అబ్రహాం కే ఎక్కువ పేరు వచ్చింది. సెకండ్ పార్ట్ లో నటించిన హృతిక్ కు కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. దాని తర్వాత వచ్చిన ధూమ్ 3 లో అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ లో నటించి సిరీస్ మొత్తానికే భారీ స్థాయిలో హైప్ తెచ్చాడు. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ సిరీస్ నుంచి కొత్త సినిమా మాత్రం రాలేదు. అయితే ఇప్పుడు ధూమ్ 4 కు రంగం సిద్ధం చేస్తున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ధూమ్ 3 ను డైరెక్ట్ చేసిన విజయ్ కృష్ణ ఆచార్య ధూమ్ 4 కు కథను రెడీ చేయబోతున్నాడని టాక్. యష్ రాజ్ ప్రొడక్షన్స్ నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ధూమ్ 4 లో నటించడానికి చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. మొదట్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ అవేవి ఫైనల్ కాలేదు. చివరకు బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ నటించబోతున్నాడు. దీనికి రణబీర్ కపూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ధూమ్ సిరీస్లలో గతంలో నటించిన అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా క్యారెక్టర్లను కంటిన్యూ చేయనున్నారట. ఇప్పటికే గత ఏడాది యానిమల్ చిత్రంతో సూపర్ హిట్ సాధించిన రణబీర్ ప్రస్తుతం రామాయణం, యానిమల్ పార్క్, బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లతో షెడ్యూల్ ను ఫుల్ బిజీగా ఉంచాడు. ధూమ్ 3 చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ను పెట్టిన విజయ్ కృష్ణ ఆచార్య ధూమ్ 4 లోనూ భారీ ఎపిసోడ్స్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం.